హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే గురువారం అంటే లక్ష్మీ వారం. ఈరోజు గురువారం అమావాస్య కలిసి వచ్చిందండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. ముందుగా గడప పూజ చేసుకున్నాను. గడపకు బియ్యం పిండి, పసుపు, కుంకుమలతో ఇట్లా ముగ్గులు వేసుకొని పువ్వులతో ఇట్లా అలంకరణ చేసుకున్నానండి. ఇంకా గడపకు అటు ఇటు అమ్మవారి పాదాలు వేసుకొని ఇంకా తామర పూలు కూడా వేసుకున్నాను. ఇక్కడనైతే నేను వాకిట్లో పద్మ ముగ్గు వేసుకున్నాను. పద్మంలో కూడా పసుపు కుంకుమలు వేసానండి. ఇంకా పూజకని పూలు సిద్ధం చేసుకున్నాను. ఇక్కడనైతే లిల్లీ, గులాబీ, ఇక్కడ మల్లెపూల మాల కూడా తీసుకొచ్చారండి మా ఆయన. ఇంకా పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక సమ్మర్ కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉండట్లేదు, కానీ ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రెష్గా వస్తున్నాయట. ఇంకా లిల్లీ పూలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అవి తెచ్చినాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. కొబ్బరికాయ కూడా తీసుకొచ్చిర్రు. ఎక్కువనే తీసుకొచ్చిర్రండి పూలు, ఎందుకంటే రేపు ఫ్రైడే కాబట్టి పూజకు ఎక్కువనే తీసుకొచ్చిర్రు. ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారికి ప్రసాదం సిద్ధం చేసుకున్నాను. ఈరోజైతే 5 రకాల అన్న ప్రసాదాలు చేసేసానండి. ఇక్కడ ముందుగా కామాక్షమ్మకు దీపం వెలిగించుకున్నాను. కామాక్షమ్మ ముందు కూడా 2 దీపాలు వెలిగించాను. ఇంకా అమ్మవార్లకు అటు ఇటు కూడా 2 దీపాలు వెలిగించాను. నేనైతే దీపాలు అయితే ఎక్కువనే వెలిగిస్తానండి. ఇక్కడ మా ఇంటి కొమరెల్లి దేవుడు మా ఇంటి కులదైవం అండి. ఇక్కడ అమ్మవారికి నేను తాంబూలం సమర్పిస్తున్నాను. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడ అన్నపూర్ణమ్మకి ప్రసాదం ఇస్తున్నానండి. నేనైతే అన్నపూర్ణమ్మకైతే సపరేట్గా పెట్టుకుంటా ప్రసాదం రోజు కూడా ఎప్పుడైనా. ఇక్కడ జవ్వాది పౌడరు, పచ్చ కర్పూరము, ఇంకా అన్నీ అమ్మవారికి సమర్పిస్తున్నాం. సువాసన భరితమైనవి కాబట్టి ఇక ధూపం వేసుకొని ఇక్కడ ఆరతి ఇస్తున్నానండి. ఆరతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి నేను ఇట్లా ఎర్ర నీళ్ళతోటి దిష్టి కూడా తీస్తానండి. అమావాస్య, శుక్రవారం, మంగళవారాలలో ఇట్లా దిష్టి తీస్తాను, అమ్మవారికి దిష్టి తగలకుండా. ఇంకా ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. ఈశాన్యంలో రాగి చెంబుతో ఇట్లా కలశం ఏర్పాటు చేసుకున్నాను. కలశం ఏర్పాటు చేసుకొని తర్వాత నేను తులసి పూజ చేస్తున్నానండి. ఇంకా లాస్ట్కే తులసి పూజ చేస్తాను. ఒక కార్తీక మాసంలో మాత్రమే ముందుగా తులసి పూజ చేస్తామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేస్తాం కాబట్టి అప్పుడు తులసి పూజ చేస్తాము. చుక్కలు ఉండేటప్పుడే చేయాలని. ఇక్కడనైతే నేను రాగి చెంబుతో నీళ్లు పోసి ఇంకా పసుపు, కుంకుమలు, గంధము, అక్షంతలు, పువ్వులతో ఇంకా అలంకరణ చేసుకుంటున్నానండి. ఇంకా తులసి అమ్మకు దీపం కూడా వెలిగిస్తున్నాను. దీపం వెలిగించిన తర్వాత మనము అలంకరణగా పసుపు కుంకుమ పెట్టాలండి. అప్పుడే దీపంకు పరిపూర్ణత వస్తుంది. ఇంకా ఇక్కడనైతే ధూపం ఇస్తున్నాను. ధూపం ఇచ్చుకొని ఇక్కడనైతే పూజ అయితే అయిపోయిందండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్గా బఠానీ గారెలు చేద్దాం అనుకుంటున్నాను. బఠానీ గారెలు చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, హెల్తీ ఫుడ్ కూడా. ఇంకా తొందరగా డైజెషన్ అవుతాయండి. ఇంకా బఠానీలో దీనికి కావాల్సిన పదార్థాలు: బఠానీ ముందు రోజే నానబెట్టుకోవాలండి, 1 కప్పెడు ముందు రోజు నానబెట్టుకొని, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నా నానబెట్టుకొని, ఇంకా పచ్చిమిర్చి, ఆనియను, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ మిక్సీ చేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, బఠానీ కూడా మిక్సీ చేసుకోవాలి. ఇంకా దీన్ని మిక్సీ చేసుకున్న మిశ్రమంలో ఇది కలుపుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటున్నానండి. ఇంకా టేస్ట్ కోసమని సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా ఏమన్నా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇక్కడనైతే నేను బాణీ పెట్టుకొని నూనె పోసుకొని వేడైనాక ఇంకా గారెల్లాగా వేస్తున్నాను, వడల్లాగా వేసి. బఠానీ గారెలు కొంచెం దూరగా వేయించుకోవాలండి, తక్కువ మంట పెట్టుకొని. అప్పుడే ఇవి క్రిస్పీగా అవుతాయి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి. గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇక్కడ నేను ఈ గారెలను తినడం కోసమని పల్లీ చట్నీ రెడీ చేసుకున్నానండి. పల్లీలను వేయించుకొని ఇంకా ఎండుమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు వేసి మిక్సీ చేసుకున్నానండి. ఇంకా రెడ్గా ఉంది చూడండి. పల్లీ చట్నీతోటి బాగుంటుంది. ఇంకా నాన్ వెజ్ తోటి కూడా తినచ్చండి, చికెన్, మటన్ అట్లా. కానీ నేనైతే ఈరోజు ఇలా చేసుకున్నాను. తిన్న తర్వాత మేము ఇంకా 2 అవర్స్కు మంచిర్యాల బయలుదేరామండి. ఇంకా రెస్ట్ తీసుకొని మంచిర్యాలలో మా ఆయన వాళ్ళ పిన్ని వారికి కొంచెం హెల్త్ బాగాలేదని, మోకాలు ఆపరేషన్ అయిందని ఇంకా చూసేద్దామని వెళ్తున్నామండి. ఇంకా వెళ్ళేసరికి
ఇంకా అట్లా 1:30 అట్లా అయిందండి మేము వెళ్ళేసరికి మా అత్తయ్య, పెద్ద అత్తయ్య, వాళ్ళ పిల్లలు, పెద్ద అత్తయ్య, మా అత్తయ్య, మా ఆడబిడ్డ వీళ్ళందరూ కూడా అనుకోకుండా అందరం ఒకటే దగ్గర కలిసినామండి. ఇంకా సరదాగా కాదు కానీ అట్లా ఒక ఫోటో తీసుకున్నాం. మా పాప అయితే మమ్మల్ని అందరినీ వీడియో కూడా తీసింది. మేమైతే బయలుదేరామండి. ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా మా ఆయన వర్క్ ఉందన్నాక బయలుదేరుతున్నాము. భోజనాలు కూడా ఇక్కడే చేసి బయలుదేరుతున్నామండి. ఇంక ఎండనే ఉంది కానీ ఎండలనే బయలుదేరుతున్నాం. ఇంకా అందరికి చెప్పేసి మా పాప అయితే హాస్టల్కి పోతున్నాను. నానమ్మలకు ఒకటే బాయ్ చెప్తుంది, అత్తయ్యలకు, నానమ్మలకు. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.